వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం నగరంలోని పొన్నాడు బ్రిడ్జ్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కూటమి సర్కార్ ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పొన్నాడు బ్రిడ్జ్ కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఆశయాలను 2 దశాబ్దాలుగా ప్రపంచానికి ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వానికి, వెనుకబడిన తరగతుల్లో విద్య ద్వారా మార్పు కోసం ఆయన చేసిన కృషి నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మహిళల పాఠశాలలను ఆనాడే ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని తెలిపారు. ఆనాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు పూలే ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారని తెలిపారు. జ్యోతిబా పూలే గారు కేవలం ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో చెందినటువంటి వ్యక్తి కాదు. ఈరోజు విశ్వం మొత్తం మీద అణగారిన వర్గాలకి ఒక విప్లవం తీసుకొని వచ్చి వాళ్ళకు అండగా నిలుస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసం 200 సంవత్సరాల క్రితమే పునాది వేసినటువంటి మహానాయకుడు. ఆ రోజుల్లో మూఢనమ్మకాలు కానీ, అనేక రకాలైనటువంటి అణచివేతకి, వెనుకబడినటువంటి తరగతులకు గురైతే వాళ్ళ పక్షాన నిలబడి, ముఖ్యంగా మనం అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, వెనుకబడినటువంటి తరగతుల్లో మార్పు రావాలనంటే అది విద్యతో రావాలని చెప్పి ఆ రోజు ఒక పునాది విద్యకు సంబంధించి మన బీసీస్లో కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అలాంటి వర్గాలన్నింటిలో కూడా ఆయన చేయూతనివ్వడం జరిగింది. మొట్టమొదట మహిళా స్కూల్ కూడా ఆయన పెట్టి మహిళల్లో కూడా ఒక చైతన్యం తీసుకొని రావడానికి, మహిళల్లో కూడా ఎంపవర్మెంట్ తీసుకొని రావడానికి ఆయన చేసినటువంటి కృషి ఈ రోజుకి కూడా నాయకులకి కానీ, పార్టీలకి కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కానీ ఒక ఇన్స్పిరేషన్గా ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నాయి. అటువంటి మహానాయకుడి తాలూకు ఆశయాలు నిత్యం కూడా కొనసాగించాలి. నేటికి కూడా చూసుకుంటే ఎన్నో రాష్ట్రాల్లో ఇంకా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, వీళ్ళందరికీ కూడా ఇంకా ప్రభుత్వాలు సహకారం అందించాలి. సమాజంలో ఇంకా మార్పులు తీసుకొని వచ్చి వాళ్ళకి ముందంజలో నిలబెట్టడానికి, ఇంకా కొన్ని సెక్టర్స్లో వాళ్ళందరూ కూడా ముందంజలో నిలబెట్టడానికి మనం నిత్యం కూడా కృషి చేస్తూ ఉండాలి. అంటే ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా చేస్తాయి. ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా దాని వైపు మనం ముందుకు నడిపించే విధంగా అందరం కూడా ఆ బాధ్యత, కృషి వైపు మనం అందరం కూడా ముందుకు నడవాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అజెండా పూలే ఆశయాలే అని స్పష్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్ ద్వారా తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఒక బీసీ అవ్వడం మనందరి అదృష్టమని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ను పార్లమెంట్ లో పాస్ చేయించి చట్టబద్ధత కల్పించడం ఎన్డీఏ సర్కారు నిబద్ధతకు నిదర్శనమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గోనిశంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ప్రజా సంఘాల ప్రతినిధులు, కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మహాత్మా జ్యోతిబాయి పూలే 200వ జయంతి సందర్భంగా స్థానిక కోర్టు కోడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి శాసనసభ్యులు మామిడి గోవిందరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబాయి పూలే భారతదేశంలో సామాజిక మార్పునకు, సమానత్వానికి బాటలు వేసిన గొప్ప సంస్కర్త అని అన్నారు. మహిళా విద్యకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానీయుడుగా ఆయనను గుర్తించారు. సమాజంలో ఉన్న కుల వివక్షత, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని పూలే చాటి చెప్పారని తెలిపారు. ఈ భారతదేశంలో అనగాని వర్గాల, బడుగు బలహీన వర్గాల తాలూకా సమస్యలని, మూఢనమ్మకాలని, మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే బాలికల పెళ్లిళ్ళ విషయం కానీ, వితంతువుల తాలూకా సమస్యల విషయంలో కానీ, మెయిన్ సమానంగా ఈ భారతదేశంలో సమానంగా మహిళలు ఎంతమంది ఉండేవాళ్ళు, పురుషులు కూడా అంతమంది ఉండేవాళ్ళు. విద్య అనేది ఒక పురుషులకేని ఏదైనా అని చెప్పేసి ఆలోచన ఉంటే ఆయన మహిళలు కూడా చదువుకోవాలి, మహిళలు కూడా బయటికి రావాలని కొన్ని సంస్కారాలు తెచ్చిన మహానుభావుడు మన జ్యోతిబాయి పూలే గారు. మహిళలందరికీ విద్య నేర్పాలని చెప్పేసి 1848లో ఆయన స్కూల్ పెట్టడం అనేది జరిగింది. ఆ స్కూల్ పెట్టిన తర్వాత చాలా మంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు మహిళలకు ప్రత్యేకంగా స్కూల్ పెట్టడం ఏంటి, వాళ్ళకి విద్య నేర్పడం ఏంటి అని చెప్పి అప్పుడు కట్టుబాట్లు వేరు, అప్పుడు సమాజం వేరు. మహిళలు బయటికి వెళ్ళకూడదు, మహిళలు గడప దాటకూడదు, మహిళని చెప్పేవారు. కానీ ఆయన స్కూల్ పెడితే ఎవరు టీచర్స్ వెళ్ళకపోతే తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి
భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారే. ఆమె ఉపాధ్యాయునిగా చేసి ఆమె ద్వారా మహిళలందరికీ విద్య నేర్పడం అనేది జరిగింది. మొట్టమొదటి బీజం పడింది ఆ రోజే పడింది. రైతులు, కార్మికులు, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో కూడా పూలే ఆశయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని, విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాల్లో విజయనగరం ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు భారత సామాజిక విప్లవోద్యమ పిత మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాల్లో పాల్గొని ప్రథమంగా కలెక్టర్ జంక్షన్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు, సంఘ సంస్కర్తలు, సంఘ నాయకులు, అధికారులు ప్రజలతో కలిసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని అధికారికంగా ప్రకటించి ఉత్సవాలను జరపడం హర్షణీయమని, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవోద్యమ పిత మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా ఆధారిత సాధికారతకు స్ఫూర్తినిచ్చారని, సామాజిక హోదాలో సంబంధం లేకుండా విద్య అనేది ప్రతి ఒక్కరి జన్మ హక్కు అని, మరియు విద్య అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని జ్యోతిరావు పూలే జయంతి మనకు గుర్తు చేసిందని, ఆ లక్ష్యాన్ని సాధించడానికి సీఎం ఆధ్వర్యంలో మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, సామాజిక పురోగభివృద్ధికి మరియు ఆర్థిక సాధికారతకు విద్య అత్యంత శక్తివంతమైన మార్గమని తెలియజేస్తూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మన రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండేటట్లు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సంఘ సంస్కర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం కొత్త రోడ్డు కోడలిలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. ధైర్యానికి చిహ్నంగా నిలిచే వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం కొత్త రోడ్లు కోడలిలో ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమ్నల్ వలస ఎమ్మెల్యే మరియు పీఈసీ చైర్మన్ కోన రవికుమార్, ప్రభుత్వ విప్ బెందాల అశోక్, ఎమ్మెల్యేలు గొండశంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు హాజరయ్యారు. నేతాజీ విగ్రహాల ఏర్పాటు కేవలం ఆయనకు ఇచ్చే గౌరవం మాత్రమే కాదని, భారత స్వాతంత్ర్య సమరంలో నేతాజీ నాయకత్వం, ఇండియన్ నేషనల్ ఆర్మీను నడిపిన అసాధారణ పాత్ర నుండి మన స్ఫూర్తి పొందేందుకు ఏర్పాటు చేసుకున్న చిహ్నంగా భావించాలని రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో అన్ని ముఖ్య కూడళ్లను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మరియు మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం చేసిన సేవలు అపారమైనవని కొనియాడారు. ఆయన స్థాపించిన విద్యా ఉద్యమం సమాజంలో కొత్త వెలుగులు నింపిందని తెలిపారు. మహిళలకు విద్య అందించడంలో, బాలికల పాఠశాలలను స్థాపించడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజ హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం పోరాడిన మహానీయుడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిర్యాపల్లి వెంకటప్పనాయుడు, కత్తిరి వెంకటరమణ, అడపా చంద్రశేఖర్, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చిమ్మ చంద్రశేఖర్, బైరి భాస్కర్రావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏప్రిల్ 12న ఆదిత్య డిగ్రీ అడ్మిషన్ టెస్టు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె శివశంకర్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం నాడు ఆదిత్య డిగ్రీ అడ్మిషన్స్ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటర్ తరువాత డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థులకు
ఇదొక అద్భుతమైన అవకాశమని ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ టెస్ట్ ద్వారా 10 లక్షల మెరిట్ స్కాలర్షిప్ ను అందించనున్నామని, ఈ పరీక్షను తమ కళాశాలలు ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు అరసవెల్లి కోడెలలో ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు తల్లిదండ్రులతో కలిసి రావాలని, ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, డిప్లొమా, ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ ఉజ్వల భవిష్యత్తుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు కళాశాల చరవాణి ద్వారా 7997176661 సంప్రదించాలన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రేపు అనగా 12/4/2026 ఆదివారం నాడు కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల శ్రీకాకుళం నందు ఆదిత్య డిగ్రీ అడ్మిషన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష సమయం అనేది ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష ద్వారా దాదాపుగా 10 లక్షల వరకు మెరిట్ స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున దయచేసి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆధ్యాత్మిక శోభతో శ్రీరామ గ్రామ జాగృతి యాత్రను బ్రహ్మశ్రీ మురపాక కాళిదాస్ శర్మ ఆధ్వర్యంలో చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో దుర్గమ్మ చెట్టు ప్రాంగణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన శ్రీరామకోటి స్తూప నిర్మాణ కత్రువలో భాగంగా చేపట్టిన శ్రీరామ గ్రామ జాగృతి యాత్ర ఆధ్యాత్మిక శోభతో సాగుతుంది. పరమ పూజ్య కృష్ణయాజీ దివ్య ఆశీస్సులతో విశ్వశాంతి లోక కళ్యాణార్థం శ్రీరామ స్తూపాన్ని నిర్మిస్తున్నారు. స్తూప నిర్మాణానికి వినియోగించే పవిత్ర శిలను రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా తొలుత కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి దివ్య సన్నిధిలో రామసేవలకు శాస్త్రోక్తంగా అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం గురువారం తిరుమల తిరుపతిలో శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోను, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార్చన చేసిన ప్రథమ ప్రదేశంగా భావించే గోగభవన ఆశ్రమం వద్ద గల క్షేత్రపాలక శిల చెంత ఈ రామశిలకు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. వివిధ పుణ్యక్షేత్రాల ఆధ్యాత్మిక శక్తిని పులుముకున్న ఈ పవిత్ర శిలను స్తూప నిర్మాణంలో వినియోగించనున్నట్లు యాత్ర నిర్వాహకులు రామధర్మ దీక్షితులు శ్రీ కాళిదాస్ శర్మ తెలిపారు. శ్రీ విద్యా సర్వమంగళ దేవి పీఠాధిపతి పర్యవేక్షణలో సాగుతున్న ఈ జాగృతి యాత్ర భక్తులలో రామరామ స్మరణను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతుందన్నారు. పల్లెల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పల్లెల అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో 2 కోట్ల నిధులతో సిఎస్పి రోడ్ నుండి వాడాడ అచ్చెన్నపాలెం మీదుగా ఇప్పిలి వరకు నిర్మించిన బీటీ రోడ్ను వాడాడ గ్రామంలో సుమారు ₹1 ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. వాడాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చెరువులను పరిశీలించి రైతులకు ఉపయుక్తంగా మారుతాయని హామీ ఇచ్చారు. పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అక్కడి వారికి తెలియజేశారు. చెరువు పరిశీలనకు వెళ్తున్న సమయంలో స్వంతంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్లటం, క్షేత్రస్థాయి పరిశీలనలో ఆయన చూపిస్తున్న ఓర్పు పట్ల అక్కడి వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానికులు పాల్గొన్నారు. ఆమ్దావలస మండలం వంజంపేట గ్రామంలో మంచినీటి సరఫరా పథకాన్ని ఎమ్మెల్యే కోన రవికుమార్ ఘనంగా ప్రారంభించారు. ఆమ్దావలస నియోజకవర్గంలో ఆమ్దావలస మండలం వంజరపేట గ్రామంలో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నిర్మించిన 7 లక్షల విలువైన ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి సరఫరా పథకాన్ని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆమ్దావలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి శుభ్రమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా వేసవి కాలంలో తలెత్తే నీటి కొరత సమస్యలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కొత్త నీటి పథకం ద్వారా వంజంగిపేట గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పథకం గ్రామంలో ఆరోగ్యమైన జీవన విధానానికి దోహదం చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, డీసీసీబీ చైర్మన్ ఎస్ సూర్యం, మండల అధ్యక్షులు నోకరాజు, నారాయణపురం ప్రాజెక్టు చైర్మన్ ఎస్ డిలీశ్వరరావు తదితర కూటమి నాయకులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామంలో ఈ నీటి పథకం ప్రారంభంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మరియు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి వినతులతో ప్రజలు రాగా ఓపికగా వాటిని వింటూ పరిష్కార మార్గాలను రామ్మోహన్ నాయుడు సూచించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన గ్రీవెన్స్ కార్యక్రమం మధ్యాహ్నం 2 వరకు నిర్విరామంగా కొనసాగింది. భోజన విరామం అనంతరం 3:30 గంటలకు మళ్లీ ప్రారంభమైంది. పార్లమెంట్ సమావేశాల కారణంగా గడిచిన కొద్ది రోజులుగా హస్తినకే కేంద్ర మంత్రి పరిమితం అవడంతో శనివారం నాడు చేపట్టిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. ఉపాధి బదిలీలు, ప్రభుత్వ సంక్షేమం, వికలాంగుల ఇబ్బందులు ఇలా తమ సమస్యలను కేంద్ర మంత్రి చెంతకు ప్రజలు చేర్చారు. అవసరమైన వాటికి అక్కడికక్కడే సంబంధిత అధికారుల చెంతకు చేర్చిన రామ్మోహన్ నాయుడు పరిష్కార దిశగా వాటిని మళ్లించారు. శనివారం మొత్తం ప్రజా దర్బార్ కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు కేటాయించారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఒడిశా గజపతి జిల్లా కలెక్టర్ అక్షయ్ సునీల్ అగ్రవాల్ దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఒడిశా గజపతి జిల్లా కలెక్టర్ అక్షయ్ సునీల్ అగ్రవాల్ దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పల్ శంకర్ శర్మ మరియు ఆలయ సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను అందజేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అంటరానితనానికి కులాధిపత్యంకు వ్యతిరేకంగా పోరాడాలని బవరి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అంటరానితనం కులాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బవరి కృష్ణమూర్తి, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలోని స్వాతంత్ర్యోద్యమకారులు స్మృతివనంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కుల వివక్షత నిర్మూలన, మహిళోద్ధరణకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. నాటి సమాజంలో వెళ్తున్న రుగ్మతలపై తన కళాన్ని గలించి అనేక రచనలు చేశారని, కులాధిపత్యం, మతాధిపత్యం నివారించడం అనేవి పూలే పెట్టుకున్న ముఖ్య కర్తవ్యాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రజా సంఘాల నాయకులు అల్లు సత్యనారాయణ, ఆర్ ప్రకాశ్రావు, ఎం గోపి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.